నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓ రామశిలక, పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓ రామశిలక. మమతా రమేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అమ్మా నమస్కారం. అట్లా ఇద్దరు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఒకసారి మన ప్రేక్షకుల కోసం ఆ పాట. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓ రామశిలుక, గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామశిలుక. బావో బంగారం సాంగ్ కూడా నాకు చాలా మంచి నేమ్ తెచ్చిందన్న, బట్ నేనని తెలీదు. బావో బంగారం నీ నవ్వే సింగారం, బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. రమేష్ గారు సార్ మీసం తిప్పండి. ఎలా ఉందిరా లైఫ్? ఎలా ఉంది? బాగుంది అన్న, చాలా బాగుంది. పెళ్ళి అవ్వకముందా పెళ్ళి అయ్యాక? ఏ సంవత్సరం అయింది మీ ఇద్దరు మ్యారేజ్? 2017 కాదు 16. లవ్వా లేకపోతే అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్. అప్పుడు తను పరిచయం అయింది. ఆ పరిచయం పరిణయం దాకా? పరిణయం దాకెళ్ళి. నేను పెళ్ళైన కొత్తలో లైక్ తన కోసం ఒక పాట రాసుకున్నాను అన్న. అమ్మా తిరుపతి ఎంకన్న సామి రమేష, తీర్చలేడ మన కోరిక రమేష, రమేష రమేష ముద్దుల రమేష, చింతకు రావయ్యో తీసుకుపోవయ్యో. సినిమా అవకాశాలు ఏమైనా వచ్చినాయా తల్లి? మూవీకి పాడుతున్నానని కూడా నాకు తెలియదు. చెప్పాలంటే చాలా చాలా చిన్నది మా ఊరు, కానీ పెద్ద పెద్ద మనసులు ఎన్నో కన్నది మా ఊరు. చెప్పాలంటే చాలా చాలా చిన్నది మా ఊరు, కానీ పెద్ద పెద్ద మనసులు ఎన్నో. ఫైనాన్షియల్ గా అప్పటి నుంచి అయినా కూడా మాకు కష్టంగానే ఉండేనన్నా. మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ అంటే సపోర్టింగ్ ఉందా? ఇప్పుడు పర్లేదా? రెండు లెగ్స్ నాకు మేజర్ గా ప్రాబ్లం ఉన్నాయి అన్నమాట. ఒక మంచి పాటతో కార్యక్రమం ముగించేద్దాం. ఒక మంచి పాట పాడండి. ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మ, ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మ. నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చాను నేను. మీకు తెలుసు, తెలంగాణ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది కళాకారుల్ని మీ అందరికీ పరిచయం చేశాం. మరి ఈరోజు మనతో పాటు ఉన్న ఆ గెస్ట్ ఎవరంటే, నేను పేరు చెప్పగానే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతారు. కానీ పేరు కంటే ముందుగా ఆమె పాడిన పాట ప్రపంచవ్యాప్తంగా చాలా హైలైట్ అయింది, పెద్ద హిట్ అయింది ఆ పాట. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓ రామశిలక. ఆవిడే మమతా రమేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సతీ సమేతంగా వచ్చారు ఆవిడ. మరి మంచి మంచి పాటలతో పాడించుకుని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి, అదేవిధంగా మరి తెలంగాణలో ఆవిడ ఎన్ని పాటలు పాడారో, తర్వాత అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఆవిడ పాట ఎంత పెద్ద హిట్ అవ్వడానికి గల కారణాలు ఏంటనేది అనేక అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్కారం. రమేష్ గారు, మమతా రమేష్ గారు, ఇట్లా ఇద్దరు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో మనం కలిసి చాలా లేదు కదమ్మా, చాలా రోజులు జీటీఏ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రోగ్రామ్ లో కలిసాం మనం. సో మళ్ళీ స్టూడియోకి రావడానికి టైం పట్టింది నాకు. ఏంటి బిజీయా బాగా? రికార్డింగ్స్ ఉంటాయి అన్న ఇంకా, సో అందుకోసమని కొంచెం బిజీ అయ్యాను అన్నమాట. బిజీ అయ్యారు. ఓకే, ఇప్పుడు కూడా రికార్డింగ్ నుంచి వచ్చినట్టున్నారు కదా? ఓకే, ఎలా ఉందిరా లైఫ్? ఎలా ఉంది? బాగుంది అన్న, చాలా బాగుంది. చాలా బాగుందా? అంటే పెళ్ళి అవ్వకముందా పెళ్ళి అయ్యాక? పెళ్ళి అవ్వక ముందుకు బాగుంది, పెళ్ళి అయ్యాక కూడా బాగుంది. ఓకే, పెళ్ళి అవ్వక ముందుకు యాజిటీస్ గా ఎలాగో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కాబట్టి ఆ లైఫ్ వేరు కదా. సో పెళ్ళి అయిన తర్వాత కూడా నాకు అలాగే ఉంది, అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటున్నాో అట్లనే ఉంది. అంటే దూరంగా ఉన్న లోట్లు కూడా కలపనివ్వట్లా మీ ఆయన? లేదు. ఎలాగంటే ఆయన దొరకడం ఎలా అనిపిస్తుంది? అదృష్టంగా భావిస్తున్నా. ఒక్క మాట అంతే. అంతేనా?
ఓకే. సో సూపర్. రమేష్ గారు మీకు ఎలా అనిపిస్తుంది మా మమత దొరకడం? నాకు కూడా చాలా సంతోషం అన్న. అవునా? ఓకే. ఏ సంవత్సరం అయింది మీ ఇద్దరు మ్యారేజ్? 2017 కాదు 16 ఓకే, పర్లేదు పర్లేదు పర్లేదు. అలాంటి చిన్న చిన్న తప్పులు దొరుకుతూ ఉంటాయి. 2016 16. ఓకే, సూపర్. ఫస్ట్ అంటే లవ్వా లేకపోతే అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్. ఓ సూపర్. ఓకే. లవ్ కమ్ అరేంజ్డ్, బట్ అందరిలాగా కాదు. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ అన్నట్టు అంతే. సూపర్, గ్రేట్. లైఫ్ లో ఇద్దరం సెటిల్ అవ్వాలని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకు. ఎక్సలెంట్. ఏదో అందరిలాగా ఏదో బయటకు వెళ్ళి పార్క్లలో తిరిగి అట్లాంటి లవ్ కాదు. ఇద్దరం ఒక బాధ్యత గల love. బాధ్యత గల లవ్ అన్నట్టు. అప్పుడు కూడా ఇద్దరం ఒక స్థాయిలో ఉండాలి, ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి. ఓకే. నాది అప్పటికి అంటే కేయూ క్యాంపస్ వరంగల్లో ఎంఏ బీఈడీ అయిపోయింది. ఎంఏ పొలిటికల్ సైన్స్ బీఈడీ మంచి చదువుకున్నారు. దాని తర్వాత నేను డిఎస్సి కోచింగ్ అని చెప్పేసి హైదరాబాద్ వచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 1 year నాన్ బోర్డర్గా వండుకుంటూ డిఎస్సి కోచింగ్ తీసుకున్నాను. దాని తర్వాత కొంచెం పోస్ట్ పోన్ అవ్వడం వల్ల డిఎస్సి ఒక షాపింగ్ మాల్లో జాయిన్ అయ్యాను ఇన్ఆర్బిట్లో. ఓకే ఓకే. అప్పుడు తను పరిచయం అయింది. ఓకే. ఆ పరిచయం పరిణయం దాకా, పరిణయం దాకా వెళ్ళింది. సూపర్ సూపర్. 2 ఫ్యామిలీస్ ఒప్పుకుంటే తిరుపతిలో చేసుకుంటామని మొక్కుకున్నాడు అనమాట. వాడు వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయన అది ఆజ్ఞ ఉంటే ఇంకా అంత సూపరే. అప్పుడు తను ఇంకా డిగ్రీ చేస్తుంది పాపం. అంటే అటు చదువుకుంటూ జాబ్ చేస్తుంది. ఓకే. ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఏమో ఉంది అప్పుడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో అటు ఎగ్జామ్స్ అప్పుడు ఇంటికి వెళ్ళి ఎగ్జామ్స్ రాసిచ్చేది. తర్వాత ఇంకా కొంచెం 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 ముందుకెళ్ళి. ఓకే. సో తల్లిదండ్రులు అంటే మీ ఫ్యామిలీస్ రెండు ఫ్యామిలీస్ ఇద్దరు మంచిగా అంటే ఇంటర్ కాస్ట్ కాదు కదా? ఇంటర్ కాస్ట్. ఓకే ఓకే. అదే లవ్ అంటే అది కదా. సూపర్ సూపర్. సో మీరు అంటే మరి తను అంటే ముందు తనే చెప్పారా? అది అడగకండి. ఏమ్మా ఎందుకు? అలాని కాదు, ఎవరని చెప్పుకోవడం కాదు, బట్ కాకపోతే కొంచెం పరిచయం 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 అట్లా కొంచెం ముందుకు వెళ్ళిపోయింది అంతే. అది ఓకే. తను తెలుసా మీకు సింగర్ అని ముందే? సింగర్ అని అంటే జస్ట్ పాడుతుంది అని తెలుసు. తను అప్పుడు ఏమంత పాపులర్ సింగర్ ఏం కాదు. అంటే నేను ఇంకా అప్పుడు స్టార్ట్ చేయలేదు సాంగ్స్ పాడదాను, కానీ యూట్యూబ్ లో సాంగ్స్ పాడాలి, ఇట్లా రెమ్యునేషన్ వస్తుంది, ఇట్లా ఫేమ్ అవుతారు అని మనకు జీరో నాలెడ్జ్. అప్పుడు మేము పెళ్ళైన తర్వాత పిల్లలు అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసింది. అంటే రీసెంట్ గా మన ఇన్స్టాగ్రామ్ నుంచి స్టార్ట్ చేసింది. 2022 లో స్టార్ట్ ఏమనుకుంటున్నామంటే 16 లో మ్యారేజ్ అయింది కదా. సో 16, 17, 18, 19, 20, 21 అట్లా ఇంట్లోనే సింగర్ గా చిన్న ఫోన్ పెట్టి మేమే ఒక్కొక్క సాంగ్ అప్లోడ్ చేసుకుంటూ, ప్లస్ ఇంకా పరిచయం ఉన్న వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ అన్న ఏమన్నా అవకాశం ఉంటే ఇప్పియండి, అట్లా ఒక్కొక్క చిన్న 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 సాంగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చిన. సూపర్ సూపర్. సో మీ విజయం వెనక రమేష్ గారి యొక్క హస్తం ఉంది. హస్తం చాలా అభయహస్తం ఉంది. ఇద్దరు అలాగా అంటే కోఆర్డినేషన్ అలా ఉంటేనే ఏదైనా సాధించగలరు. నిజంగా గ్రేట్ నిజంగా. సో ఏంటి అసలు అంటే నేను పాడగలను అని ఇప్పుడు అనుకున్నావురా నువ్వు? చిన్న ఉన్నప్పుడే వాడదానన్న. చిన్న ఉంది గొంతు పుట్టుకతోటే ఉందేమో, మేబీ చెప్పలేము. ఎవరైనా ఉన్నారా? మా నాన్న వాడతాడు, మా నాన్న గొంతు ఉంటది. ఎక్కడ పాడలేదు స్టేజెస్ మీద, బట్ బాగుంటది వాయిస్. లైక్ మా సిస్టర్ వాయిస్ కూడా బాగుంటది, మా రెండో సిస్టర్ వాయిస్ కూడా. అంతేకాని ఇంట్లో ఎవరు కళాకారులు ఇట్లా కొంతమంది ఫ్యామిలీస్ లో ఉంటారు కదా, ఇట్లా వంశపారంపర్యంగా. నాకైతే అట్లా ఏం లేదు. కాకపోతే బై గాడ్ గ్రేస్ దేవుడు ఇచ్చిండు ఒక మంచి గొంతు. దానికి ఆయన నాకు ఒక 50% ఛాన్స్ ఇచ్చిండు. దాన్ని నేను 100% నిరూపించుకోగలిగాను. ఓకే, మీ కష్టం అది అంతే. ఓకే. సో అంటే నేను కూడా మంచిగా పాడగలను. ఏ పాట ద్వారా అనిపించింది మీకు ఫస్ట్? స్కూల్లో వాడేదానన్న చిన్నగా. ఇట్లా స్కూల్లో ఉంటది కదా, ఫేర్వెల్ డేకి, ఫ్రెషర్స్ డేకి, ఇండిపెండెన్స్ డేకి అట్లా వాడేదాన్ని. అప్పుడు కూడా మనకు అంత తెలియదు, పాడినామా ప్రైజ్ తీసుకున్నామా వచ్చినామా, అంత నాలెడ్జ్ ఏం లేదు. అంటే అప్పుడు కూడా వాళ్ళు మా సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా అప్పటికప్పుడే పాట రాసిచ్చే వాళ్ళు. అట్లా ఇండిపెండెన్స్ డేకి అట్లా పాడేదాన్ని అనమాట. అప్పుడు చెప్పేవారు సార్ వాళ్ళు కూడా, మంచి సింగర్ అవుతావమ్మా అంటే కూడా నాకు అంత సింగర్ అంటే ఇప్పుడు వాడుతున్నాం కదా, అప్పుడు కూడా అట్లే వాడతామేమో అనుకున్నాను, కానీ ఇంత వాల్యూ ఉంటదని నేను అనుకోలేదు. తర్వాత లీడ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ చేసింది. ఆ లీడ్ ఇండియా వల్ల కూడా కొంచెం మంచి పేరు వచ్చింది. లీడ్ ఇండియా 10th క్లాస్ లో ఉన్నప్పుడు లీడ్ ఇండియా మన కేఎల్ఆర్ ఉన్నారు కదా, కేఎల్ఆర్ సార్ గారు, కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి సార్ ఆయన అప్పుడు మాకు
స్కూల్లో పెట్టాడు అనమాట ఇట్లా. సో అట్లా అప్పుడు పాడేదాన్ని, లైక్ చిన్న చిన్నగా, అంత హెవీగా కూడా కాదన్న, ఎప్పుడో సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పాట పాడేదాన్ని అట్లా. సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ప్రేక్షకులు కూడా ఏంటి ఇంకా వీళ్ళ ఫ్యామిలీ బ్యాడ్ చెప్తారు ఒక పాటతో స్టార్ట్ చేయాలని. సో మనం ముందుగా, ఎందుకంటే మీరు పెద్ద హిట్ కొట్టారు పెరుగల్ల పెద్దిరెడ్డి. అసలు అంటే ఆ పాట చూస్తుంటే, ఆ పిక్చరైజేషన్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చూస్తుంటే నిజంగా అసలు కళ్ళంట నీళ్ళు వస్తాయి. అంటే అంత గొప్పగా డైరెక్షన్ కానీ ఆ పాట తీసే విధానం కానీ, ఆ పాట కూడా అంతే హైలైట్ అయింది, ఆ వాయిస్ కూడా అంత అద్భుతంగా పాడారు మీరు. నిజంగా మీకు నిజంగా తెలంగాణ నుంచి నేను కళాకారుడుగా నేను కూడా పాటలు అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను. అంటే మీ అంత ఫేమస్ కాదు కానీ అంటే బాగా ఇష్టం నాకు పాటలు పాడేవాళ్ళని, చాలా ఇష్టం. సో మీరు నిజంగా చాలా అద్భుతంగా పాడారు. ఒకసారి మన ప్రేక్షకుల కోసం ఆ పాట. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, గావురాలై నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, గావురాలై నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. కోరామిసలు దువ్వుతూ మా నాయన కోరొక్క కూత పెడితేనే, మా నాయన పెద్ద అప్పులంత సప్పుడే, ఓ నాయన తప్పే ఒప్పేసుకుంటారే. ఊరంతా పెద్దోడు నా ముందు పస్సోడు, పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, గావురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. నేను పుట్టినప్పుడు ఓ నాయన నిండు అమాసనంటనే, మా నాయన ముఖమప్పుడు ఓ నాయన నిండు పున్నమంటనే. మా నాయన నేను పుట్టినప్పుడు ఓ నాయన నిండు అమాసనంటనే, మా నాయన ముఖమప్పుడు మా నాయన నిండు పున్నమంటనే. ఓ నాయన మా నాయన గుండె తొట్టేల చేసి నన్ను ఎల్ల ఊపెనంటనే. పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, గావురాలై నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, గావురాలై నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. నేను లేని ఇంటిలో మా నాయన కునుకే లేక కంటిలో, పండుకుండే గాఢ నిద్రలో మా నాయన బాయిగడ్డ మీది మట్టిలో. కడుపారగన్నోడు నా కడుపులో ఒడితే, పెట్టుకుంటే ఆయన పేరునే పేరుగల్లా. మా నాయన పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక, గావరాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. నిజంగా ఈరోజు అంటే నేను యాక్చువల్గా మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి ఎన్ని రోజుల నుంచి తప్పించానంటే, అంటే ఈ పాట నిజంగా సెకండ్ చరణం కానించి అంత ఎమోషనల్ అయిపోతారు జనం అంతా కూడా. ఎందుకంటే ఆ తండ్రి చనిపోయి తన కడుపుని పుట్టి ఒక పిల్లవాళ్ళ, ఆ లిరిక్స్ చాలా అద్భుతంగా రాశాడు ఆయన. అంతే విధంగా అంత అద్భుతంగా పాడాడు. నిజంగా సూపర్. నిజంగా నీకు 1000 దండాలు అంతే. థ్యాంక్ యూ అన్న, మీరు నాకు 1000 దండాలు పెడుతున్నారు. సో నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన మన లక్ష్మణ్ అన్నకి, అలాగే మదిన్ అన్నకి, అలాగే ప్రొడ్యూసర్ అయిన వెంకట్ శౌర్య అన్నకి, అలాగే ఈ పాట కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరు, అంటే కొరియోగ్రఫీ గానీ, మన లీడింగ్ బాయ్ శ్రీకాంత్ అన్న గానీ, తర్వాత కెమెరామ్యాన్ జంతా బబ్లు అన్న గానీ, ఈవెన్ యాక్ట్ చేసిన నాగదుర్గ గారు గానీ. సో ఒక పాటకి ఇంత ప్రాణం పోశారంటే అందరి హస్తం ఉంటది. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను ఒక్కనే కాకుండా వీళ్ళందరూ కూడా ఈ పాట కోసం చాలా కష్టపడ్డారు. సో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సూపర్. నిజంగానే చెల్లన్నట్టుగా ఆమె పాట ఒక రేంజ్ అయితే, అందులో యాక్ట్ చేసిన అమ్మాయి నిజంగా ఆ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆ కెమెరా వర్క్ కానీ, ఆ డైరెక్షన్ కానీ అంత నిజంగా అందుకని అంత పెద్ద హిట్ అయింది. సూపర్ సూపర్. నిజంగా అంటే నేను ఈ మధ్య చాలా పెళ్లిళ్ళకి అటెండ్ అయ్యానరా, ఏ పెళ్లిలో చూడు అదే పాట, తండ్రి కూతురు కలిసి డ్యాన్స్ చేయడం ఆ పాటలో. అంటే అంత పెద్ద హిట్ అయింది. ఒకప్పుడు బుల్లెట్ బండి ఎట్లా హిట్ అయిందో ఇప్పుడు ఈ పాట అంత హిట్ అయింది. సో ఎలా అనిపిస్తుంది నీకు? చెప్పలేనన్న మాటల్లా. అంటే ఇప్పుడు మనం
కొంతమంది సింగర్లకు ఎలా ఉంటుందంటే ఒక పాట 2 పాటలు హిట్ అయితే ఓకే ఓకే పలానా అమ్మాయి ఈ సాంగ్ పాడింది హిట్ అయింది అని అంటారు. కాకపోతే ఈ పెద్దిరెడ్డి వల్ల నాకు ఒక మంచి విలువని తీసుకొచ్చింది అనమాట. లైక్ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నేను ఉండే విధానం వేరన్నా, చాలా నేను ఎలా ఉంటా అంటే చాలా సింపుల్ గా ఉంటాను, ఎక్కువ హైఫై ఉండదు. సో చాలా మంది అంటారు అనమాట, అంటే ఈ పెద్దిరెడ్డి హిట్ అయిన తర్వాత మేడం మీరు సెలబ్రిటీ, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సెల్ఫీ ఇవ్వండి మ్యామ్ అంటే, నేను వాళ్ళు సెల్ఫీ తీసుకునే స్థాయికి వెళ్ళినా కూడా నేను నార్మల్ గానే ఉన్నానని అనిపిస్తుంది. అంటే సెలబ్రిటీ అని ఎప్పుడే ఏం ఫీల్ అవ్వను. మన గొంతుని జనాలు అలా రిసీవ్ చేసుకొని నాకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చారు వాళ్ళ మనసులో. సో వాళ్ళ మనసులో నాకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చారు, నాకు అక్కడ సంతోషం అనిపిస్తుంది. మనం ఏ స్థాయికి వెళ్ళినా కూడా ఎక్కడికైనా చచ్చడం అనేది మర్చిపోవద్దు. సో నేను ఎప్పుడు అది ఫాలో అవుతానన్నా, ఫాలో అవుతాను, ఎప్పటికీ అదే ఫాలో అవుతాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. గుర్తుపట్టడం అంటే ఫస్ట్ వాళ్ళు కన్ఫ్యూజ్, మీరా మ్యామ్ అని యూట్యూబ్ కి వెళ్తారు, చూస్తారు, నమ్మరు ఎవరు. బేసిక్ గా మీరు ఫేమస్ అవుతాం మనం సింగర్లం కాబట్టి. సో చాలా మంది నా ముందే సెట్ చేస్తారనమాట. ఓకే ప్రోమో అది సింగర్ వర్షన్, మీరు మేము ఒక ఫోటో మేము అంటారు. ఎక్కువ ఫాదర్స్ డాటర్స్ చాలా మంది ఫాదర్స్ వచ్చి అంటారు, మా పాప రోజు మీ పాటతో డాన్స్ చాలా బాగుంది. నా లైఫ్ లో ఇంకా నాకు ది బెస్ట్ సాంగ్ ఏమో లైక్ అంటే, ఎన్ని జనరేషన్స్ వచ్చినా ఈ పాట లైక్ మూవీస్ లో కొన్ని సాంగ్స్ అట్లా ఉండిపోతాయి కదా సార్ మనకి, ఓల్డ్ సాంగ్స్. సో ఆ టైప్ లో పెద్దిరెడ్డి కూడా అలాగే ఉండిపోతాయేమని నేను అనుకుంటున్నాను. అలాగే అంటే ఈ పాటకి అప్పుడే పుట్టిన చిన్న పిల్లల నుంచి ఏజ్డ్ లైక్ 70, 60, 50 ఇయర్స్ వాళ్ళు కూడా వాళ్ళ నాన్నని పెట్టుకొని డాన్స్ చేయడం, ఏజ్ తో సంబంధం లేదు. అదంతా ఒక ఎత్తు. ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసిన, ఒక ఫాదర్ కి పాపం 2 కాళ్ళు లేవు, అలా డాటర్స్ తోటి డాన్స్ చేస్తే స్టేజ్ మీద అసలు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి పెద్దిరెడ్డి పాట పెట్టుకొని. అంత ఎమోషనల్ అయిపోయింది. నేను కూడా అసలు చూడగానే పాపం అంటే ఈ పాట ఇక్కడ దాకా వెళ్ళిపోయిందా అనిపించింది. 2 కాళ్ళు లేవు బట్ వాళ్ళ డాటర్స్ తో డాన్స్ చేస్తా ఉంటాడు. 2 కాళ్ళు లేకుండా ఆయన తండ్రే కదా, తండ్రే బట్ కాకపోతే ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందిరా. దాని గురించి అసలు మనం చెప్పాల్సిన పని, ఎందుకంటే ఏ యూట్యూబ్లే కాదు, ఫోన్ ఆన్ చేస్తే చాలు, రీల్స్ ఆన్ చేస్తే చాలు, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తే మొత్తం అవే కనపడుతుంటాయి మ్యాక్సిమం. సో నిజంగా ఇంత పెద్ద హిట్ అయినందుకు నిజంగా అందరికి కూడా థ్యాంక్స్. నిజంగా కదా ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తంగా ఆదరించారు. 8 ఏళ్ళు పోయిందా సాంగ్? 147 నడుస్తుంది. సూపర్ సూపర్. 5.5 months అంతే. 5.5 months లో 147 అంతే. 5.5 నెలలే అంతే. ఈ మధ్యకాలంలో బొంబాయి సాంగ్ ఒకటి, అదే రాను బొంబాయి రాను ఒకటి, మీరు బాగా హిట్ అయింది ఈ 2. సో మరి నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవుతూనే ఉంటాయి డైలీ, ఒక 2 songs 3 songs. ఒక్కొక్కసారి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం జర ఎండల వల్ల రికార్డింగ్స్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు బోనాల సీజన్ కాబట్టి ఇంకా మళ్ళీ బోనాల నుంచి మళ్ళీ ఫిబ్రవరి మార్చి వరకు మళ్ళీ బిజీ ఉంటాం ఇంకా కంటిన్యూగా. మళ్ళీ తర్వాత బోనాలు, రాఖీ, వినాయక చవితి, దసరా, అసలు దసరా అంటే ఇంకా చెప్పలేము. తర్వాత ఇంకా మళ్ళీ మల్లన్న సాంగ్స్ అట్లా ఉంటాయి కదా, ఉంటది. ఆఫ్టర్ ఈ పెద్దిరెడ్డి తర్వాతనే 100 songs పాడాను. 100 songs వరకు పాడాను ఈ 5 months లోనే. ఒక 70 songs వరకు డివోషనల్ సాంగ్స్ ఉంటాయి. అంటే ఆఫ్టర్ ఈ పెద్దిరెడ్డి పాడక ముందుకు నేను డివోషనల్ సాంగ్స్ ఒక 70 వరకు పాడాను. దాని తర్వాత ఇక 2022 నుంచి కాబట్టి పాడుకుంటూ వచ్చాను. అంతకు ముందుకే ఒక 100-150 ఉంటాయి. ఆఫ్టర్ పెద్దిరెడ్డి తర్వాత ఒక 100 songs పాడాను. అంటే నేను ఇంత కాన్ఫిడెంట్ ఎట్లా చెప్తున్నానంటే, ఆఫ్టర్ పెద్దిరెడ్డి తర్వాత ఒక డైరీ మెయింటైన్ చేసుకున్నాను. 2026 జనవరి నుంచి లెక్క ఉండాలి. లెక్క అంటే ఏంటి, ఏ టైంకి ఎవరెవరు ఏంటి, ఎప్పుడెప్పుడు ఎవరెవరి సాంగ్ అనేది అన్న గుర్తుండకపోతుండే. ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మేడం వస్తున్నారా అన్నదాకా కొంచెం మెమరీ తక్కువ. అంటే అది నేను చాలా ఇబ్బంది పడ్డా 1 month. ఆఫ్టర్ పెద్దిరెడ్డి సాంగ్ తర్వాత 1 month చాలా ఇబ్బంది పడ్డా. ఇట్లా ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంది ఫీల్ అయ్యారు. అంటే నేను మర్చిపోయాను, అంటే నేను ఏదో బిజీలో ఉండి కాదు, కాకపోతే లైక్ ఇంట్లో పిల్లలు, ఫ్యామిలీ, లైక్ కాలేజ్ అవన్నీ ఉంటాయి కాబట్టి మర్చిపోయాను. సో ఇట్లయితే కాదు అని చెప్పేసి, సో నేను 2026 జనవరి నుంచి నేను
ఒక డైరీ diary. మెయింటైన్ అంటే ఏ చేసుకున్నాను. రోజు ఏ సాంగ్ ఉంది, ఏ ఫస్ట్ date లో ఏ జనవరి song ఫస్ట్ ఉంది. రోజు ఎన్ని సాంగ్స్ వాడాను, ఎంత పేమెంట్ వచ్చింది, ఏ స్టూడియోలో వాడాను, ఎవరి సాంగ్ వాడాను, మొత్తం అట్లా రాసుకున్నాను. రాసుకోవాలి, రాసుకుంటే నీకు కూడా మంచిది అది. రేపు ఎప్పటికైనా మనకి సో అట్లా ఉపయోగపడతాయి రాసుకున్నాను అవన్నీ. అనమాట. సో అట్లా So- నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. ఓకే అవి ఇంకా రిలీజ్, ఇంకా వాళ్ళ ప్రొడ్యూసర్లు ఇష్టం, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారని. కొన్ని రిలీజ్ కున్నాయి ఇంకా. ఓకే. చాలా సో ఉన్నాయి ఇంకొక release. పాట నేను సో నాకు పెద్దిరెడ్డి హిట్ రాకముందుకు బావ బంగారం తోటి నేను హిట్ అయ్యాను అనమాట. అవునా? సో ఓకే. బావ బంగారం సాంగ్ కూడా నాకు చాలా మంచి నేమ్ తెచ్చింది. బట్ కాకపోతే నేనని తెలియదు ఎవరికి. ఓకే. సో నాకు ఈ అవకాశం ఇచ్చింది మన జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి హేమారెడ్డి గారు. హిమారెడ్డి సో గారు. తను కూడా మంచి రైటర్ అన్నమాట. సో ఆమె ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ లో నేను ఇలా సాంగ్స్ పాడుతూ ఉంటే రాజు యాదవ్ అన్న అని ఒక అతను మన సింగరే అన్న కూడా కళాకారుడే, ఆ అన్న ద్వారా హేమారెడ్డి గారు నెంబర్ తీసుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిరన్న. ఓకే. సో వాళ్ళకు కూడా నేను నా కళాభివందనాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఒక సింగర్ బయటికి రావాలి అంటే ఊరికేనే అది ఈజీ కాదు. ఈజీ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్ మైండ్ లోకి వెళ్ళాలి, మ్యూజిక్ డైరెక్టర్ మైండ్ లోకి వెళ్ళాలి. ఈ సో ఈ పాట ఈ అమ్మాయితో పాడిస్తే బాగుంటుందని వాళ్ళకి ఆ థాట్ ఆ రావాలి. తాట వచ్చింది, హేమారెడ్డి గారికి ఆ తాట వచ్చింది. సో బావ బంగారం సాంగ్ కూడా నాకు చాలా మంచి నేను తెచ్చింది అన్న. బట్ నేనని తెలీదు. ఓకే. ఆ అమ్మాయి ఆ పాట రాసేటప్పుడే పలానా మమతా రమేష్ వాడితే బాగుంటది అని చెప్పేసి సో నా కోసం రాసి నన్ను బేసిక్ గా ఆవిడ బయటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చారు. ఓకే, సూపర్. సో అంతకు ముందు కూడా నేను వాడాను, కాకపోతే నేనని ఎవరికి తెలియదు. తెలియదు. సో సూపర్. ఆ పాట. ఆ పాట పాడు. బావో బంగారం నీ నవ్వే సింగారం, ఓ. తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం. గల్ల ఎగిరేసి నడిచేస్తుంటే గల్లె గల్లె నిన్ను చూడనవట్టే, ఆడ గుంపు అంత నీ చుట్టూ చేరి మందలించే మాట గలపన వట్టే, అది చూసి నా మనసు అయ్యో అంటూ గుండె బాదుకునే వట్టే. బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం, తింపుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. గుడుగుడు మోటారు సప్పుడు ఇంటే గడిలో ఉన్న నాకు గుబులే ఉట్టే, గట్లా వచ్చి నిన్ను చూడాలంటే గంతులేసి కాళ్ళ పొరుగే పెట్టే, నీకు ఎదురుగా వస్తూ ఉంటే పాడు పోరగాలు ఈలే గొట్టే. బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. రమేష్ గారు మీసం తిప్పండి. బేసిక్ గా ఏమనుకోవద్దు, వాయిస్ అయితే ఎందుకు? చాలా అదే. స్ట్రెయిన్ లో ఉంది, రికార్డింగ్స్ కంటిన్యూగా అవునవును. రికార్డింగ్స్ అవ్వడం వల్ల. సో మన రవి అన్న గారు పిలవడం వల్ల నేను అన్నమాట కాదలేక వచ్చినాను. కానీ నీకు ఎక్కువ ఇబ్బంది కళాకారులు పడ్డాను కాదు అంటే కానీ చూసే but నీ ప్రేక్షకులు పాటలు నీ పాటలు వినాలని చాలా మందికి ఉంటుంది కదా, ఉంటది. చాలా మందికి ఉంటుంది. అంటే వాళ్ళు అనుకుంటారు కదా లైక్ ఇంటి అందులో అలా ఉంది ఇప్పుడు ఇలా వాడుతుంది, అట్లనే సో వాళ్ళకు ఒక దానికి మ్యూజిక్ చేసేటప్పుడు ఆ Music instruments చేసేటప్పుడు వేరే mixing ఉంటాయి. instruments. ఉమ్. Like ఈ పాట బాగా యాక్ట్ అయినట్టుంది మా రమేష్ గారికి. చాలా apt అయింది. దీనికంటే ఇంకొక పాటతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అవునా? ఏం పాట అది? ఇంకొక పాట అంటే ఉంటుంది. నేను పెళ్ళైన కొత్తలో లైక్ తన కోసం ఒక పాట రాసుకున్నాను అన్నమాట. అమ్మా అంటే రాయడం అంటే ఆ. నరసింహ గారు ఇది నాకు అంటే నేను యాక్చువల్ గా నాకు కొమ్ము నరసింహ అన్న అని ఓకే. సారంగదర్యలో పరిచయం అన్నమాట. అన్న చాలా మంచి రైటరు, చాలా మంచి సింగరు. ఉమ్. సో వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారనమాట. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఒక చాలా మంది కళాకారులు నాకు సపోర్ట్ ఉన్నారు. పేర్లు అయితే నేను మాటల్లో చెప్పలేను, చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఓడవని కూడా ఓడవదు అనమాట వాళ్ళ అవును. పేర్లు చెప్తే. అంతమంది సో సహాయం. అంత మంది నాకు బ్యాక్ సపోర్ట్ Help ఉండి చేశారు. నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సో నాకు కొమ్ము నరసింహ అన్న చాలా సాంగ్స్ నాకు సపోర్ట్ చేశారనమాట. చెల్లె వాయిస్ మంచిగా ఉంటది అని చెప్పేసి 2022లో మొత్తం నేను తన సాంగ్సే పాడాను అనమాట. ఓకే. సో ఆ అన్నతోటి అన్న నాకు ఇట్లా ఒక మంచి పాట రాయండి అన్న రమేష్ గురించి. సో మీ ఇద్దరం ఇట్లా ఇష్టపడి పెద్దలు నొప్పించి చేసుకున్నాం కదా, తన మీద ఒక పాట రాసుకొని నా ఛానల్ పెట్టుకుంటాను, నన్ను ఛానల్లో వాడుకుంటాను అని చెప్పేసి అన్నాను. కొంచెం పరిస్థితులు బాగాలేక అప్పుడు డబ్బులు లేక నా ఛానల్లో పెట్టుకోలేదు, కానీ వేరే ఛానల్లో వాడాను అనమాట. ఓకే. అట్లా అనమాట. సో పాట పాడాలి ఒకసారి. రమేష్ గారు పక్కన పెట్టుకోండి. పూర్తిగా పాడాలా ప్లీజ్.
పూర్తిగా ప్లీజ్ జీన్స్ స్కర్ట్స్ వేసేదాన్ని కాదు నేనయ్యా, పక్క పల్లెటూరు యాష భాష ఉన్నదాన్నయ్యా, కలుపు గోలు కలగలిపిన గుణమే నాదయ్యా, నన్ను కనికరించి ఏలు మట్టి ఏలుకోవయ్యా, తిరుపతి ఎంకన్న సామి రమేశ, తీర్చలేడ మన కోరిక రమేశ, రమేశో రమేశో ముద్దుల రమేశో, చింతకు రావయ్యా తీసుకపోవయ్యా, రమేశో ముద్దుల రమేశో, చింతకు రావయ్యా తీసుకపోవయ్యా, నా చీకటి నిండిన బ్రతుకున వెలుగు నింపినవు, నా తోడు నీడవయ్యి ఏడడుగులేసినో, నా ఆశల పల్లకి మోసే నీడవయ్యినో, ఏ దేవుడు గలిపిండు పేగు బంధమయ్యినో, తిరుపతి ఎంకన్న సామి రమేశ, తీర్చలేడు మన కోరిక రమేశ, రమేశో రమేశో ముద్దుల రమేశో, చింతకు రావయ్యో తీసుకుపోవయ్యో, రమేశో ముద్దుల రమేశో, చింతకు రావయ్యో తీసుకుపోవయ్యో, మనసు పడితే నీ పైన రమేశ, మరి సెట్ల ఉందునయ్య నిన్ను రమేశ, నా పైన జాలి లేద నీకు రమేశ, కాస్త జాలైన సూపరాద రమేశ, రమేశో రమేశో ముద్దుల రమేశో, చింతకు రావయ్యో తీసుకుపోవయ్యో. అలా తీసుకుపోయా అనమాట. బిఫోర్ మ్యారేజ్ ఎట్లా ఉండే అని తను అడుగుతాను అన్నాడు. రికార్డింగ్ అయింది కదా, జానులు రియాక్ట్ చేశాను. సో ఇన్న తర్వాత ఎలా అనిపించింది ఈ పాట? చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్ మా ఛానల్ అనుకున్నాము, బట్ కాకపోతే కొంచెం పరిస్థితుల వల్ల. సో రమేష్ గారు, అంటే ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందులు పడ్డాం అన్నారు కదా, అంటే పెళ్ళి అవ్వకముందా, పెళ్ళి అవ్వకముందా సరే, ఎవరు పెళ్ళి అయ్యాక అంటే అంత ఫైనాన్షియల్ గా బాగాలేదా మీకు? ఫైనాన్షియల్ గా అప్పటి నుంచి అయినా కూడా మాకు కష్టంగానే ఉండేనన్న. అంటే నేను అప్పుడు పాటలు పాడకపోయేదాన్ని, తనకు వచ్చేది 12,000 జీతం. సో కరోనా టైంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం పిల్లలతోటి. అంటే అప్పుడు కరోనా టైంలో చాలా సాలరీస్ తగ్గించారు. అసలు 12,000 జీతం అంటే అందులో సగమే వచ్చేది. సో ఆ టైంలో నాకు సెకండ్ చిన్న పాప పుట్టింది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మేము చాలా కండిషన్ బాగాలేదు ఆ టైంలో. సో చాలా కష్టపడ్డాం అన్న ఇక్కడ వరకు రావడానికి, రాత్రి పగలు. లైక్ అంటే రికార్డింగ్స్ కి వెళ్ళడం, ఒక్కొక్కసారి మళ్ళీ రిటర్న్ వచ్చేదాన్ని. అంటే అప్పుడు అంత ఫేమ్ లేదు కదా, వాయిస్ ఉన్నా కూడా ఒక్కొక్క సాంగ్ కి సెట్ అవ్వకపోతుండే, అట్లా వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. చాలా కష్టపడ్డాం అన్న. అంటే అందరూ పడతారు కష్టము, ఆల్మోస్ట్ అందరికి ఉంటది కష్టే ఫలి. బట్ కాకపోతే ఇంకా ఈ స్థాయిలో ఉన్నామంటే ఎంతో కొంత కష్టం ఉంటది కదా, ఊరికైనా ఎవరికి అంత పేరు రాదు. సో నేను చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో చాలా కష్టపడ్డాను. అట్లా ఎక్కువ అంటే కరోనా టైంలోనే అంటే చాలా తక్కువ సాలరీ వచ్చేది. ప్లస్ అప్పుడు నాకు సింగింగ్ లేదు, ఇంట్లో ఫ్యామిలీ గానే ఉండేదాన్ని. సో అబ్బో చాలా కష్టం. నేను అప్పుడు షాపింగ్ మాల్ లో పనిచేస్తుండే. షాపింగ్ మాల్ అంటే డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ వెళ్ళి జొమాటో, స్విగ్గీ, లైక్ 2 o'clock వరకు తను శాలరీ సరిపోకుంటుండే కదా వర్షంలో. 2 గంటలకు వచ్చేది, 3 గంటలకు వచ్చి అన్నం తినేది, మస్తు కష్టపడ్డాం అన్న. 2-3 వరకు కూడా జొమాటో అంటే తను అటు నుంచి అటే వెళ్ళిపోయేది. 10:30కి డ్యూటీ అయిపోతుంది. సో అక్కడ నుంచి అంటే జొమాటో, తనకి హెల్త్ బాగాలేకుండా ఉండే. ఇప్పుడు 2 ఆడపిల్లలు. మహాలక్ష్ములు. డోంట్ వరీ, వాళ్ళు కూడా అయ్యో నేను ఎప్పుడు అట్లా సింగర్లుగా తయారు చేయాలి. చెప్పలేము. పిల్లలు ఒక పాప ఇప్పుడు 4th కి వెళ్తుంది, ఒక పాప ఫస్ట్ క్లాస్. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఆర్థిక పరిస్థితి? అంటే ఇక మనం మరీ అంత బెటర్ ఏం కాదు, పర్లేదు, నడుస్తుంది. కూల్ అంతే, పెద్దగా టెన్షన్స్ ఉన్నాయి అన్న. ఎందుకు లేవన్నా అంటే హౌస్ కొనుక్కోవాలి, చిన్న ఇల్లు, అంటే ఓన్ గా హౌస్ లేదు. సో ముందు నుంచి అయినా కూడా వీళ్ళంటే కొంచెం వాళ్ళ అమ్మగారికి బాగాలేకపోవడం వల్ల వాళ్ళ చిన్నప్పుడే హౌస్ వదిలేసారనమాట. లైక్ ఏదో ఆ జమానాలు ఉంటది కదా, ఇట్లా కొన్ని మూఢనమ్మకాలు ఏదో ఉంటది కదా. సో అట్లాంటి సందర్భంలో వీళ్ళు చిన్నప్పుడే ఇల్లు వదిలేసి వచ్చారు. ఇప్పుడు ఆ జాగా ఉంది కానీ పెద్ద పెద్ద చెట్లు అవన్నీ పెరిగినాయి అన్నమాట. మనకు లేదు కదా, మన పిల్లల కోసం ఒక ఇల్లు కొనుక్కోవాలి అన్న ప్లాన్ లో ఉన్నాం. ఊర్లోనే ఏం లేదు అన్న, ఇక్కడే సెటిల్. ఎక్కడో ఒక దగ్గర మనకంటూ ఒక గూడు అనేది ఉండాలి. పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఇల్లే, పెద్ద హైఫై లైఫ్ ఏం అవసరం లేదు, చిన్న ఇల్లు కొనుక్కోవాలి. అందులో ఎందుకంటే ఇప్పుడు మా రెంట్ 18,000 అన్న.
18,000 రెంట్ double కడతారు bedroom. ఇప్పుడు. మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అవన్నీ కలిపి 20,000 అవుద్దా? వాటితో కలిపి 18,000. 18,000. మెయింటెనెన్స్ లైక్ కరెంట్ బిల్ అన్ని అది కలిపి మొత్తం 18,000 వరకు 18,000 వస్తుంది. అంటే అన్ని major కొనుక్కోవాలి share కదా అన్న ఇక పోతుంది మనం. కదా. హైదరాబాద్ ఇప్పుడు అంతా సింగిల్ బెడ్రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది, 12,000 15,000. హైదరాబాద్ లో ఇప్పుడు రెంట్లు కూడా బాగా చాలా పెరిగిపోయింది, ఎక్కువ చాలా అయిపోయింది. ఇబ్బంది అయిపోతుంది. ఒకవైపు పిల్లల స్కూల్స్ వాళ్ళ ఫీజులు మళ్ళీ అవును. అమ్మో ఇంకా చెప్పలేను నాకు ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అవుతుంది భయం భయం వేస్తుంది. వేస్తుంది కదా. ఆ, వాళ్ళకి అంటే అడ్మిషన్ లేకపోయినా కానీ ఇప్పుడు స్కూల్ బుక్స్ కొనాలి, డ్రెస్సులు కొనాలి, మళ్ళీ బ్యాగులు కొనాలి, అవును. స్కూల్ ఫీజు మళ్ళీ అడ్వాన్స్ కట్టాలి కంపల్సరీ. ఫస్ట్ టర్మ్ అని సెకండ్ టర్మ్ అని సో ఇవన్నీ చేయాలంటే ఇద్దరం కష్టపడాలి, కష్టపడాలి. ఇద్దరు కష్టపడితేనే అవుతుంది. సో నిజంగా అంటే నిన్ను ఫస్ట్ ఇక్కడ దాకా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే ఉన్నారు ఎవరు? గురువు అని చెప్పుకోవాలి. సో పోచన్న, ఉమ్, ఆయనది నరకుడ గ్రామం. ఉమ్, సో చాలా మంచి సింగర్, అన్ని అయ్యప్ప పాటలు బాగా పాడతారు. మీకు కూడా గుర్తుండే ఉంటది, బట్ కాకపోతే చూస్తే గుర్తుపడతారు. ఉమ్, సో ఆయన నాకు మొదటి అవకాశం ఇచ్చి 2022 March 8th ఉమ్, నా ఫస్ట్ First పాట. రికార్డింగ్. ఓకే. సో ఆ డేట్ నేను ఫిక్స్ అంటే లైక్ గుర్తు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అది నా లైఫ్ లో ఏమంటారు స్టూడియోలో ఒక ఫస్ట్ టైం turning మనం point, అడుగుపెట్టిన రోజు. ఒక మెమొరీ అది. మెమొరీ. ఉమ్, సో నేను ఆ రోజు నేను పాట స్టార్ట్ చేశాను, అన్న నాకు మొదటి అవకాశం ఇచ్చిన అనమాట. ఓకే. సో ఆయన మీ గురువు ప్రస్తుతానికి అయితే అంటే ఉన్న స్టార్టింగ్ నా గురువే ఇంకా నేను చెప్పుకోవాలి లైఫ్ లాంగ్. లైక్ అంటే తనంటూ నాకు ఒక అవకాశం ఇవ్వకపోతే నేను పరిచయం అవ్వకపోయేదాన్నేమో అట్లా. ఓకే. సో ఇప్పుడైతే ఖాళీ ఉండలేదు, రికార్డింగ్స్ అయితే బాగానే నడుస్తున్నాయి. నడుస్తుంది. సినిమా అవకాశాలు ఏమైనా వచ్చినాయా తల్లి? పాడాను. ఒక సినిమాలో పాడినాము, మన కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ అని. తిమ్మరాజుపల్లి టీవీ. అందులో ఫస్ట్ title song టైటిల్ అదే. సాంగ్ ఊరు సాంగ్ అని ఒకటి ఉంటుంది. చాలా బ్లాక్ బాస్టర్ హిట్ ఆ మూవీ. యాక్చువల్ గా కిరణ్ అబ్బవరం సార్ కి కూడా నేను ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఒక ఛాన్స్ 50 మంది ఇచ్చారు. Talents. పైగా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ దీనిలో మమత కూడా ఉంది. టైటిల్ సాంగే నాదనమాట, ఊరు First సాంగ్. song. అండ్ నాకు బేసిక్ గా నేను ఆ మూవీకి పాడుతున్నానని కూడా నాకు తెలియదు. నాకు లైక్ మధుసూదన్ అన్న అని కాల్ చేశారు, ఇలా సాంగ్ ఉందమ్మా మీరు ఎంత తీసుకుంటారంటే నేను ఇంత తీసుకుంటాను అంటే నేను అది ఫోక్ సాంగ్ అనుకునే వెళ్ళాను మనకొండకి. అక్కడ వరకు ఫోక్ సాంగ్ అనేది వెళ్ళాను నేను. అక్కడ వరకు వెళ్ళే వరకు అసలు ఆ పాట అయిపోయి మేకింగ్ అయిపోయి నేను బయటికి మనం వస్తాం కదా, బయటకు వచ్చి కూర్చుంటాం కదా, అప్పటి వరకు కూడా నాకు తెలియదు ఆ సాంగ్. ప్రామిస్ గా నాకు తెలియదు మూవీ సాంగ్ అని. సో వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత నా షాక్ అయిపోయాను. నేను ఏంటి మూవీ సాంగ్ బాగా పాడిచ్చారు. 3 hours పాడాను ఆ సాంగ్. 3 hours. 3 hours అసలు వాళ్ళ కాంప్రమైజ్ అవ్వట్లేదు. నేను అనుకున్నా ఏంది వీళ్ళు ఇంత ఇట్లా పాడిస్తున్నారు, ఫోక్ సాంగ్ అయితే ఇంత ఉండదు కదా డౌట్ వచ్చింది. మనం క్వశ్చన్ చేస్తే బాగుండదేమో అనుకున్నాను. తర్వాత నేను వచ్చిన తర్వాత నాకు వాళ్ళు చెప్తున్నారు అనమాట, చాలా బాగా పాడారు ఈ సాంగ్, మూవీ సాంగ్ అంటే నేను షాక్ అయిపోయాను. మీ అమ్మ మూవీ సాంగ్ ఫస్ట్ అవకాశం అన్ఎక్స్పెక్టెడ్, నాకు తెలియదు కదా. చాలా హ్యాపీ అనిపించింది. అందులో బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం నాది నెక్స్ట్ లెవెల్. ఇంకా ఒకసారి పాడతారా? కానీ అది కూడా అమ్మ అది కూడా నేనని తెలియదు, మళ్ళీ ఎవరికి తెలియదు నేనని. అవునా? ఓకే, ఇప్పుడు తెలుసుకుంటారు. ఇంటర్వ్యూ చేసేది అందుకే, మరి ఇంటర్వ్యూ చేసేది అందుకే. ఈ పాట పాడింది తిమ్మరాజు టీవీలో, తిమ్మరాజుపల్లి టీవీ అనే మూవీలో టైటిల్ సాంగ్ పాడింది మా మమత రమేష్ గారే. మనం పాడుతున్నారు. కొమ్మ కొమ్మల్లో కోయిల ఊయంగా తెల్లవారే మా పల్లె పచ్చ పచ్చంగా ఎచ్చని ఎలుగు సీరే కట్టే సక్కంగా ముగ్గుల పూలు పెట్టి మెరిసే అందంగా గడపల తోరణాలే గంతులు వేసెనుగా పువ్వుల పరిమళాలే గాలులు వేచెనుగా ముస్తాబోతున్నది శివరాత్రి పండక్కి మోరు చిన్న పెద్దల్లోన మొదలయ్యను జాతర జోరు ఆనందాలే పల్లకి గట్టి ఊరేగిస్తాయి చెప్పాలంటే చాలా చాలా చిన్నది మా ఊరు కానీ పెద్ద పెద్ద మనసులు ఎన్నో కన్నది మా ఊరు చెప్పాలంటే చాలా చాలా చిన్నది మా ఊరు కానీ పెద్ద పెద్ద మనసులు ఎన్నో కన్నది మా ఊరు. ఈ సాంగ్ అనమాట చాలా హై పిచ్ ఉంటది ఈ సాంగ్. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఫస్ట్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు.
సో నా వాయిస్ చాలా లైక్ సూట్ అయింది అనమాట, ఓకే చాలా సెట్ అయింది అనమాట. వాళ్ళు అనుకున్న వాయిస్ దొరికింది. సో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు, అట్లా పాడిస్తా ఉన్నారు. 3 hours అవుతుంది, ఏంటి ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు. ఓకే సరే మనకు కూడా మంచి నేమ్ వస్తుంది కదా, సరే మనం వాళ్ళు అనుకున్నట్టుగా వాడాలి. సరే ఏదైనా అప్పటికి నీ మూవీలో పాడుతుందో తెలియదు నీకు? నాకు ప్రామిస్ గా నాకు అసలు నాకు 0% నాకు ఏం తెలీదు. ఇప్పుడు ఆ అన్న కాల్ చేశారు, ఇట్లా సాంగ్ ఉంది అన్నారు. మామూలుగా ఫోక్ సాంగే కదా అనుకున్నాను. ఇంత పెద్ద మూవీ, అంత అది చిన్న మూవీ, రిలీజ్ అయిన తర్వాత హిట్ అయింది, బ్లాక్ బాస్టర్, నెక్స్ట్ లెవెల్ అసలు. అందులో మళ్ళీ టైటిల్ సాంగ్ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది మీరు వినండి, ఇప్పుడు పాడినట్టు చాలా బాగుంటుంది. ఆ మూవీ కూడా కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం చిన్న ఉన్నప్పుడు ఊర్లలో ఒక్కటే టీవీ ఉంటుండే కదా అన్న, ఒక్కరిళ్ళలోనే టీవీ ఉంటుండే కదా, అంటే ఒకరిళ్ళలో టీవీ, ఒక్కటే ఇంట్లో టీవీ ఉంటే ఊరంతా అది కాన్సెప్ట్ అన్నమాట. చాలా బాగుంది సినిమా, నాకు చాలా ప్రౌడ్ గా ఫీల్ మొత్తానికైతే మూవీలో కూడా అడుగు పెట్టేశావు. ఇలాంటి మూవీస్ ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు ఒక అన్నగా. నాకేమైనా అవకాశం వచ్చినా కూడా నీకు చెప్తాను తప్పకుండా అన్న. ఓకేనా? సరే రమేష్ గారు, మా సిస్టర్ మీ లైఫ్ లోకి వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే హ్యాపీ అంటే ఒక మాటలో కాదు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇంకా తనని ఇంకా సాంగ్స్ పరంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. ఓకే, మీ ఎంకరేజ్మెంట్ బాగుంటుంది, సపోర్ట్ కూడా గట్టిగా ఉండాలి. ఓకే, ఏంటి ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు మీరు? నేను ప్రజెంట్ దేవిశ్రీ జ్యువెలర్స్ మూసాపేట హైదరాబాద్ లో జ్యువెలరీలో బిల్డింగ్ సెక్షన్ లో చేస్తాను. బిల్డింగ్ సెక్షన్ లో. ఓకే, సాలరీ మంచిగా ఉంటుందా? సాలరీ పర్లేదు. అంటే ఒకప్పుడు అంటే కొంచెం బేసిక్ సాలరీ తోటే స్టార్ట్ చేసినాము, ఇప్పుడైతే పర్లేదు. ఓకే, ప్లస్ నా సాలరీకి తనది కొంచెం అమౌంట్ యాడ్ అవుతుంది కాబట్టి పర్లేదు కొంచెం. కంపల్సరీ ఇద్దరు కష్టపడాల్సింది, ఎందుకంటే తను దేవుడు ఇచ్చిన గొప్ప వాయిస్, తనకి ఆ అవకాశాలు కూడా అలాగే రావాలని మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి. డెఫినెట్లీ నీకు ఫారెన్ వెళ్ళే అవకాశాలు వచ్చినా కూడా డెఫినెట్లీ నేను ఏదో రకంగా మీకు తెలియజేసే అవకాశం కూడా ఉంటుందమ్మా, తప్పకుండా. ఇంకోటి ఏంటంటే అంటే మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ అంటే సపోర్ట్ ఉందా ఇప్పుడు? పర్లేదు, ఫ్యామిలీ సపోర్ట్ అంటే పాపం వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. బట్ మేమే అన్నిటికీ ప్లాన్ చేసుకుంటాం అన్నట్టు, ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ ఏదైనా మేము ఇద్దరం కూర్చొనే చేసుకుంటాం. ఓకే, నుంచి సపోర్ట్ లేదు అంటే సపోర్ట్ ఉంటుంది అన్న, ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియదు. ఇంకా నాకు తనే పెద్ద సపోర్ట్ అన్నమాట. సో చాలా సపోర్ట్. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, అందరు కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, అమ్మ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ, లైక్ అత్తమ్మ వాళ్ళ తరపు నుంచి మా ఆడపడిచే వాళ్ళు కానీ అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న. ఓకే, సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి, తను ఇంకా ఎక్కువ అంటే పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం రావాలంటే మీ సపోర్ట్ ఇంకా గట్టిగా ఉండాలి. తమకు ఆ సపోర్ట్ కంపల్సరీ అందించండి మీరు. చాలా సపోర్ట్ చేస్తాడు అన్న. అంటే తనకి ఈవెన్ మా జాబ్ అయిపోయిన తర్వాత కూడా నాకు 9 వరకు ఉంటది రీటైల్ స్టోర్ కాబట్టి, 9 తర్వాత కూడా తన సాంగ్ ఉన్నదంటే నేను ఇంకా డైరెక్ట్ డ్యూటీ నుంచి స్టూడియోకి వెళ్ళిపోతాను. అంటే నాకు ఈ సరౌండింగ్ లోనే కదా, ఉంటాయి, ఇక్కడ లాంగ్ కూడా ఉంటాయి. అంటే లాంగ్ ఉన్నప్పుడు కూడా ఇక పాపం తను బస్ లో వస్తుంది కాబట్టి నేను బస్ స్టాప్ 1 hour ముందే ఉంటాడు అనమాట. సో మరి నీతో ఎవరన్నా ఎప్పుడన్నా ఇప్పుడు పెద్దిరెడ్డి సాంగ్ లో చేసినట్టుగా నాగజ్యోతి ఎవరు అమ్మాయి నాగదుర్గ చేసినట్టుగా నీకు కూడా అట్లా పర్ఫార్మెన్స్ చేసే అవకాశం వస్తే చేస్తావా? చేస్తాను, కానీ డాన్స్ రాదన్న. డాన్స్ తనకి కొంచెం అప్పట్లో హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్ కాలికి కొంచెం ఇబ్బంది ఉంది. 2 legs నాకు మేజర్ గా ప్రాబ్లం ఉన్నాయి అన్నమాట. నేను లైఫ్ లో డాన్స్ చేయలేను. అది సైడ్ ఎఫెక్ట్ వల్ల బోన్ కొంచెం కొలాప్స్ అయింది అనమాట. అదే ఇప్పుడు కూడా పెయిన్ వస్తుంది. కూర్చున్నప్పుడు 1 hour కంపల్సరీ నిల్చుంటే కంపల్సరీ పెయిన్ వస్తుంది. సరే, ఆ అవకాశం ఇప్పుడు ఉంటే నీకు వేరే లెవెల్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, చాలా మంది అంటే ఇప్పుడు నేను క్యూర్ అవ్వదా అంటే లైక్ మేజర్ ఆపరేషన్ ఉంది, ఆల్రెడీ కొంచెం కొలాప్స్ అయింది, దాని వల్ల క్యూర్ అవ్వదని చెప్పారు. దేవుడు అన్ని ఇస్తే మనమే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఒక్కొక్కసారి బాగానే ఉండే, షాపింగ్ మాల్ పని చేసే వరకు, పెళ్ళైన తర్వాత కూడా పెద్ద పాప పుట్టినంత వరకు బాగానే ఉండే. పెద్ద పాప అయిన తర్వాత అప్పుడు కొంచెం స్టార్ట్ అయింది అన్నట్టు, ప్లేటెడ్ కౌంటింగ్ కొంచెం ప్రాబ్లం అయింది. దానికి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అది కొంచెం సైడ్ ఎఫెక్ట్ అయిపోయి ఎనీవేస్ అది అంతా ఇంకా మర్చిపోయినాను. అప్పుడు బాధపడేదాన్ని, ఇప్పుడు ఏం లేదు, హ్యాపీగా ఉంది, పర్లేదు. మనకి ఇష్టమైన వేలో వెళ్తున్నాం కాబట్టి మనకి ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కాపాడుకోవాలి. నువ్వు నీ గొంతుకి ఎంత వాల్యూ ఉందో, నువ్వు ఆ పాట నువ్వు పాడాలి అంటే 10 మంది శ్రోతలు కానీ కొన్ని కోట్ల మంది నీకు అభిమానులు రావాలంటే కంపల్సరీ నేను కాపాడుకోవాలి.
అంటే నువ్వు హెల్తీగా ఉండాలి, చాలా హెల్తీగా ఉండాలి. సో దానికి సంబంధించిన ప్రికాషన్స్ అని నువ్వు తీసుకోవాలి. తీసుకుంటున్నాను అన్న, ఇప్పుడు తీసుకుంటున్నాను. అండ్ నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు చాలా మంది మన సింగర్స్, తెలంగాణ సింగర్స్ అందరు కూడా సింగింగ్ అండ్ యాక్టింగ్ రెండు ఉన్నాయి. సో వాళ్ళు ఎలాగో ప్రేక్షకులకి కనిపిస్తూ ఉంటారు, కానీ నేను అలా కాదు. నాది ఓన్లీ రికార్డింగ్, ఓన్లీ సాంగే నేను పాడడమే కాబట్టి చాలా తక్కువ. ఇప్పుడు ఆల్మోస్ట్ రికార్డింగ్ చేసేటప్పుడు వీడియో తీస్తారు, అది తీస్తారు, చిన్న క్లిప్పే ఒక 30 seconds అట్లా రిలీజ్ చేస్తారు కదా అన్న. అది కూడా కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కానీ నిన్ను పెట్టి మామూలుగా వెనక డాన్సర్లు పెట్టి నిన్ను మామూలుగా పాడినట్టు అట్లా ఉంది. నేను నా ఛానల్ కి నేను రాఖీ సాంగ్ చేసుకున్నాను, అట్లా యాక్టింగ్ చేసుకున్నాను. బట్ మనకు యాక్టింగ్ స్కిల్స్ అంత లేదు అంటే నేను అట్లా అని నన్ను నేను ఎప్పుడు తక్కువ చేసుకోను. బట్ కాకపోతే మనం ఒక డైరెక్టర్, మంచి డైరెక్టర్ ఉంటే నేను అంటే ఇట్లా లైక్ రాఖీ సాంగ్స్ కానీ, బతుకమ్మ సాంగ్స్, మనం బతుకమ్మ సీజన్ వచ్చింది అంటే బతుకమ్మను ముందు పెట్టుకొని సో అట్లా ఉందన్న ప్లాన్. సో ఈ ఇయర్ లో 2026 లో కష్టమైన నష్టమైన అట్లా చేద్దామని అనుకుంటున్నాను, ఒక అడుగు ముందుకి. సో యోయో మ్యూజిక్ అని మనకు ఉందిరా, ఇదంతా డబ్బింగ్ థియేటర్ మనకి. సో డెఫినెట్లీ మీకు త్వరలో మంచి మంచి అవకాశాలు మా ఛానల్ నుంచి మీకు ఉంటాయి. మీరు కూడా ఆర్థికంగా బలంగా ఉండే అవకాశం మేమే కల్పిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా మీ హ్యాపీ లైఫ్ ఇలాగే కొనసాగాలి. ఒక మంచి పాటతో కార్యక్రమం ముగించేద్దాం. ఒక మంచి పాట పాడండి ఫైనల్ గా. నేను ఒక మంచి పాట రీసెంట్ గా యాక్చువల్ గా మంచి మీనింగ్ఫుల్ సాంగ్ పాడానన్నా. సో నాకు ఇది మన రాజశేఖర్ అన్న అని కర్నూలు కదా, కర్నూలు డోన్ యాక్చువల్ గా అది యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయింది అనమాట ఆ సాంగ్. సో అది మళ్ళీ నాతోటి ఫీమేల్ వర్షన్ పాడిచ్చారనమాట. చాలా మంచి, అంటే మనిషి లైఫ్ ఏంటి, నీకు ఎంత ఆస్తున్నా ఏమున్నా కూడా నువ్వు ఎగిరెగిరి పడొద్దు, మనం ఎంతున్నా ఉండాలి అన్నట్టుగా లైఫ్ ఏంటి అసలు అనేది. ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మ, ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మ, నమ్మకురా ఈ దేహమును ఊపిరాగితే ఉండవురా, నమ్మకురా ఈ దేహమును ఊపిరాగితే ఉండవురా, దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవమ్మా, నీ తల్లి గర్భమునా మాయ బొమ్మగా బొట్టితివే, ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మ, ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మ, కట్టెలందు కాలిపోయే మట్టిలోన కలిసేవమ్మ, కట్టెలందు కాలిపోయే మట్టిలోన కలిసేవమ్మ, నీకున్న ఆస్తులు నీ వెంట రావమ్మ, నీకున్న ఆస్తులు నీ వెంట రావమ్మ, దేవుడు చేసిన మట్టి బొమ్మవు నీవమ్మ, నీ తల్లి గర్భమునా మాయ బొమ్మగా బొట్టితివే, ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మ, ఎగిరెగిరి పడబోకే ఎముకాల తోలుబొమ్మ. సో ఈ సాంగ్ నేను ఫీమేల్ వర్షన్ వాడడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ అన్న, ఇంత మంచి పాట నాతో వాడించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సాంగ్ కూడా ఒక హిస్టరీ ఉంది. ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, కొన్ని పాటలు ఆమె పాడిన తత్వగీతాలు ఏంటంటే ప్రజలలో బాగా వెళ్ళిపోయినాయి అన్నట్టు. ఇన్‌స్టాగ్రామ్ లో కూడా చాలా ఎవరు ఈ సింగర్ ఎవరని సెర్చ్ చేస్తే తనని తెలిసి తనకు మళ్ళీ నెంబర్ తీసుకొని తనకు ఫోన్ చేసి ఈ పాట పాడిపించిండు. సో నేను అంతకు ముందుకు ఈ పాట వాడక ముందుకు ఇన్స్టాలో బాగా ట్రెండ్ అయింది మేల్ వర్షన్. నేను అనుకునేదాన్ని బా ఈ పాట నేను ఫీమేల్ వర్షన్ పాడితే బాగుంటది అని హార్ట్ఫుల్ గా నేను కోరుకున్నాను. అనుకున్న ఒక 10 days కి నాకు ఆ అన్న కాల్ చేసి ఇట్లా మీరు ఫీమేల్ వర్షన్, అబ్బా నెక్స్ట్ లెవెల్ అన్న హ్యాపీనెస్. అది పోనీ నాకు అలా అయితే నెరవేరింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఈ సాంగ్ నేను పాడితే బాగుంటదేమో, ఇట్లాంటి సాంగ్స్ అయితే నా వాయిస్ కి సెట్ అవుతుందని నేను అనుకున్న ఒక 10 రోజుల తర్వాత నాకు ఈ ప్రొడ్యూసర్ కాల్ చేసి ఈ పాట మీరు వాడాలమ్మా అన్నారు. చాలా సంతోషం అనిపించింది. సూపర్. సో ఎనివేరా, నిజంగా ఈ రోజు మీ ఇద్దరు కూడా స్టూడియోకి వచ్చి విలువైన సమయాన్ని కేటాయించారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు ఇలాగే 10 కాలాల పాటు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, అలాగే నీకు మంచి మంచి ఆఫర్లు రావాలని, మీ జాబ్ లో కూడా మంచి పదోన్నతి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నిజంగా మీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
సో చూశారు కదా మన మమతా రమేష్ గారు వాయిస్. సో అంటే పెద్దిరెడ్డి సాంగ్ కాకముందు కూడా కొన్ని పాటలు పాడారు, కానీ పెద్దిరెడ్డి సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఇది దాదాపుగా 147 మిలియన్ల వ్యూస్ అంటే హైలైట్. సో మీకు ఎవరైనా మీరు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా ఔత్సాహికులు రమేష్ గారి నెంబర్ కావాలంటే మా యూఐటీవీలో ఉంది. డెఫినెట్లీ మీరు మమత గారి నెంబర్ కావాలంటే నాకు నా నెంబర్కి కాల్ చేసినా నేను మీకు ఇస్తాను. ఆ ఫ్యామిలీకి మీరు అండగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సో పిల్ల పాపలతో ఉన్నారు. సో ఎవరి సపోర్ట్ లేకపోయినా జాగ్రత్తగా హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. సో కళాకారులని అభిమానించే కళాకారులని ఎలాగ అభిమానిస్తారు కాబట్టి మీ అభిమానం చాటుకోవాలంటే వాళ్ళు మంచి మంచి అవకాశాలు ఇవ్వాలి కాబట్టి డెఫినెట్లీ మీ వంతు సహాయం చేయండి. సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇలా కీప్ వాచింగ్ యూఐటీవీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.